నోటుకొచ్చినట్టు మాట్లాడిద్ది. ఆఖరికి బ్రహ్మిణి గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడిద్ది. అంటే ఆవిడ వ్యక్తిగతంగా ఎవరి మీదైనా వెళ్ళిపోవచ్చు. మేము ఆవిడ గురించి వ్యక్తిగతంగా వెళ్ళేసరికి లబోదిబోమనిద్ది. ఇదేం రాజకీయం? అరే నువ్వు అనేటప్పుడు పడే ఓపిక కూడా ఉండాలి. నువ్వు అంటున్నావు అవతల వాడిని అనేటప్పుడు నువ్వు పడే ఓపిక కూడా నీకు లేకపోతే ఎలా అవుతుంది నీకు? మీకు ఈ మధ్య కాలంలోనే అంటే కొంతకాలం నుంచి పొంగల్పూడి అనితను కూడా వైసీపీలోకి వస్తే బాగుంటుంది మీరు రండి అని చాలా ప్రపోజల్స్ వచ్చినట్టు నిజమేనా? దాన్ని యాక్సెప్ట్ మీకు విషయం చెప్పనా? ఆ మాటతో నా దగ్గరికి వచ్చే ధైర్యం అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరికీ లేదు. ఎవరికీ లేదు. అసలు ఒకవేళ నిజంగానే వచ్చి బెస్ట్ ఆఫర్ ఇస్తే వెళ్తారా పార్టీలోకి? నో వే. రాసి పెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీలోకి అనిత వెళ్ళదు. ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినా అనిత వెళ్ళదు. మీకు ముఖ్యంగా ఇంత రాజకీయ అనుభవాన్ని గడిస్తూనే విమర్శలు ప్రతి విమర్శ నోటుకొచ్చినట్టు మాట్లాడిద్ది. ఆఖరికి బ్రహ్మిణి గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడిద్ది. అంటే ఆవిడ వ్యక్తిగతంగా ఎవరి మీదైనా వెళ్ళిపోవచ్చు. మేము ఆవిడ గురించి వ్యక్తిగతంగా వెళ్ళేసరికి లబోదిబోమనిద్ది. ఇదేం రాజకీయం? అరే నువ్వు అనేటప్పుడు పడే ఓపిక కూడా ఉండాలి. నువ్వు అంటున్నావు అవతల వాడిని అనేటప్పుడు నువ్వు పడే ఓపిక కూడా నీకు లేకపోతే ఎలా అవుతుంది నీకు? మీకు ఈ మధ్య కాలంలోనే అంటే కొంతకాలం నుంచి పొంగల్పూడి అనితను కూడా వైసీపీలోకి వస్తే బాగుంటుంది మీరు రండి అని చాలా ప్రపోజల్స్ వచ్చినట్టు నిజమేనా? దాన్ని యాక్సెప్ట్ మీకు విషయం చెప్పనా? ఆ మాటతో నా దగ్గరికి వచ్చే ధైర్యం అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరికీ లేదు. ఎవరికీ లేదు. అసలు ఒకవేళ నిజంగానే వచ్చి బెస్ట్ ఆఫర్ ఇస్తే వెళ్తారా పార్టీలోకి? నో వే. రాసి పెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీలోకి అనిత వెళ్ళదు. ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినా అనిత వెళ్ళదు. మీకు ముఖ్యంగా ఇంత రాజకీయ అనుభవాన్ని గడిస్తూనే విమర్శలు ప్రతి విమర్శ